1400 ఇయర్స్ బ్యాక్ మిషనరీ లేకుండా ఇలాంటి కార్వింగ్ ఎలా క్రియేట్ చేశారు? సీ వేవ్ సౌండ్ మధ్యలో నిల్చున్న ఒక ఏన్షియంట్ టెంపుల్, గ్రావిటీని ఛాలెంజ్ చేస్తున్న ఒక మిస్టీరియస్ రాక్, చెన్నై దగ్గర వన్ డేలో వరల్డ్ హెరిటేజ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హాయ్ గైస్, టుడే మిమ్మల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి తీసుకెళ్తున్నా. హిస్టరీ లవర్స్కి హెవెన్, ఫోటోగ్రాఫర్స్కి డ్రీమ్ ప్లేస్. ఈ ప్లేస్ పేరు మహాబలిపురం, తమిళనాడులో బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ పక్కన ఉంది. ఈ వీడియోలో మహాబలిపురంలో కవర్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏంటి, అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, బడ్జెట్ ఎంత అవుతుంది కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గో. ముందుగా మనం విజిట్ చేయబోతున్నాం షోర్ టెంపుల్, సీ పక్కన నిల్చున్న ఐకానిక్ టెంపుల్. తర్వాత పంచరథాస్, సింగిల్ స్టోన్స్ నుండి కార్వ్ చేసిన ఏన్షియంట్ స్ట్రక్చర్స్. Next, Arjuna's penance, giant sculpture wall with detailed carving. తర్వాత కృష్ణ బటర్ బాల్, గ్రావిటీని ఛాలెంజ్ చేసే ఫేమస్ రాక్. మహాబలిపురంలో హిస్టరీ మాత్రమే కాదు, చాలా మంది మిస్ అయ్యే ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ స్పాట్ కూడా ఉంది. అది ఏంటి, ఎక్కడ ఉంది, ఎందుకు స్పెషల్, అది వీడియో లాస్ట్లో చూపిస్తాను. ట్రస్ట్ మీ, ప్లేస్ విల్ సర్ప్రైజ్ యూ. సో ఇప్పుడు మనం మహాబలిపురం ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. మహాబలిపురం రీచ్ అవ్వాలంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నా ఫస్ట్ రీచ్ అవ్వాల్సింది చెన్నై. చెన్నైలో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి మెట్రో అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. ఆ మెట్రో తీసుకుని మీరు డైరెక్ట్గా కోయంబడు మెట్రో స్టేషన్ దగ్గర దిగి డైరెక్ట్గా కిందకి వెళ్తే మీకు అక్కడ కోయంబడు బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మహాబలిపురంకి. చెన్నై నుండి మహాబలిపురానికి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సెస్ అన్ని ఈసీఆర్ రోడ్లో వెళ్తాయి అన్నమాట. ఒకవేళ మీరు బైక్ కానీ కార్లో వెళ్ళాలనుకుంటే 1.5 అవర్ టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్ బస్సు మహాబలిపురంలో ఆగదు, ఈసీఆర్ హైవే మీద ఆగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, ఇదే ఆల్మోస్ట్ బస్ స్టాండ్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ గోపురం ఉంటుంది కదా, ఇదే మహాబలిపురంకి సంబంధించిన స్టాప్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బడ్జెట్. బడ్జెట్ ఎంత అవుతుంది? సో చెన్నై నుంచి మా హోటల్ వరకు రీచ్ అవ్వడానికి, నెక్స్ట్ డే సైట్ సీయింగ్కి, ప్లస్ ఎంట్రీ టికెట్స్కి, ప్లస్ మహాబలిపురం నుంచి మళ్ళీ బ్యాక్ చెన్నై రావడానికి మాకు టోటల్గా 2000 రూపీస్ అయింది ట్రాన్స్పోర్టేషన్కి. మహాబలిపురంలో మేము హోటల్ లక్ష్మీ కాటేజ్లో స్టే ఉన్నాము. దానికి మాకు పర్ డే 1200 రూపీస్ అయింది.
అండ్ ఫుడ్ విషయానికొచ్చేసరికి మాకు టోటల్‌గా ఫుడ్‌కయింది రూ. 1,700. వీడియో మధ్యలో చెప్పాను గదా! మహాబలిపురంలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్పాట్ ఉందని. మహాబలిపురంలో మాన్యుమెంట్స్ చూస్తే అడల్ట్స్‌కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హిస్టరీ లవర్స్‌కి హెవెన్ లాగా ఉంటుంది. కానీ ఫ్యామిలీతో వస్తే కిడ్స్‌కి మాత్రం కొంచెం కూడా అనిపించదు. హిస్టరీ ఓకే, స్టోన్స్ ఓకే. బట్ పిల్లలకి ఎక్సైట్‌మెంట్ ఎక్కడ? సో, పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఇష్టపడేది ఇప్పుడు నేను చెప్పే ప్లేసు షెల్ మ్యూజియం. షెల్ మ్యూజియం లోపల హండ్రెడ్స్ కాదు, 1000 వెరైటీస్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కిడ్స్‌కి ఇది ఒక మినీ వండర్ వరల్డ్ లాగా ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి జురాసిక్ పార్క్ థీమ్ గూడా ఉంది. వాళ్ళు డైనోసార్స్ చూసి పిల్లలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. కంప్లీట్ షెల్ మ్యూజియం ఎక్స్‌పీరియన్స్, జురాసిక్ పార్క్ థీమ్ ఫుల్ టూర్, టికెట్ డీటెయిల్స్, టైమింగ్స్, బడ్జెట్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చెక్ చేయండి. సో, ఫైనల్‌గా ఏంటంటే హోటల్‌కి 1200, ట్రాన్స్‌పోర్టేషన్‌కి 2000, ఫుడ్‌కి 1700. యావరేజ్‌గా మనకి ఒక మీడియం ఫ్యామిలీ వెళ్తే రూ. 5000లో ఒక మంచి వీకెండ్ స్పాట్‌ని ఎంజాయ్ చేసి మన మెమోరీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్‌లో మహాబలిపురం అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.